హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఇంట్లోనే ఏమన్నా చటపటగా తినాలనిపించినప్పుడు ఈవినింగ్ టైం ఈ రెసిపీ ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసాక, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దొడ్డ అటుకులు ఉంటాయి కదా, మనం ఉగ్రానికి చేసేది, ఆ అటుకులు వేసి ఫ్రై చేసేసుకోండి. ఇలా ఆయిల్ మొత్తం పోయాక ఒక ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎన్ని అటుకులు కావాలో దాన్ని బట్టి మొత్తం ఫ్రై చేసేసుకోండి. నేను కొన్నే తీసుకున్నాను. ఇలా మొత్తం వేసాక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని పల్లీలు, పల్లీలను ఒకసారి ఇలా కలిపాక కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి కొన్ని ఎండుమిర్చి, పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక కొంచెం కరివేపాకు ఎక్కువనే తీసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి వెల్లుల్లి కొంచెం ఒక 10 లేదా 12 కొంచెం పచ్చగా దంచుకొని వేసేసుకోండి. దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవి మళ్ళీ ఒక్కసారి కలిపి దీనిలోకి మరమరాలు వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మనం అప్పటికప్పుడే రెడీ చేసేసుకోవచ్చు. జస్ట్ 2 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు మనకి. ఇవి కొంచెం ఇది అయ్యాక ఇప్పుడు మరమరాలు అనేటివి ఇందులో వేసేసేయండి. ఇలా వేసి బొంగులకి బాగా పట్టేటట్టు కలిపేయండి. ఇలా కలుపుతూ ఉంటే బొంగులు అనేది కొంచెం క్రిస్పీగా అవుతుంది. అప్పుడు దీంట్లోనే మనం ఇందాక అటుకులు కూడా ఫ్రై చేసేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా మొత్తం బాగా కలిపాక ఇప్పుడు అటుకులు కూడా యాడ్ చేస్తున్నాను. అటుకులు కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనం టీ టైంలో ఈ విధంగా చేసుకొని తింటే సరిపోతుంది. మీరు కావాలంటే దీంట్లోకి చిటికెడు షుగర్ కూడా యాడ్ చేయండి, టేస్ట్ అనేది ఎక్కువ వస్తుంది. కొంచెం కారం కూడా యాడ్ చేశాను కలర్ కోసం నేను. కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి యాడ్ చేశాం కాబట్టి అవసరం లేదు. ఇలా మొత్తం వేసాక మళ్ళీ ఒక్కసారి తిరిగి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.